ఈరోజు నీవు నేను మనమందరము కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఒకసారి అర్థం చేసుకునే మనసు మనము కలిగి ఉన్నట్లయితే, దేవుడు మన పట్ల ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఏ ఆలోచనను కలిగి ఉన్నాడో, ఎటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడో మనమందరము కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉన్నది. ఎందుకు ఈ మాట నేను మీకు తెలియపరుస్తున్నానంటే, ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల మధ్యలో బ్రతుకుతూ ఉన్నావో, ఎక్కడ కూర్చున్నావో, ఎవరి మధ్యలో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావో ఒకసారి ఆలోచించాలి. దేవుని వాక్యము తెలియపరుస్తున్నది. దేవుని వాక్యము చీకటిలో ఉన్నవారి యొద్దకు పంపబడుతుంది, మరణానికి చేరువగా ఉన్నవారి యొద్దకు పంపబడుతుంది, చీకటిలో ఉన్న వారిని వెలిగించడానికి పంపబడుతుంది, మరణంలో ఉన్న వారిని బ్రతికించడానికి పంపబడుతుంది. ఈరోజు దేవుని వాక్యమునకు ఉన్న శక్తి ఏమిటి అనంటే, ఒక మనిషి జీవితాన్ని వెలిగించగలదు, ఒక మనిషి జీవితమును జీవింపచేయగలదు. లూకా సువార్త 1వ అధ్యాయము 79వ వాక్యములో ఈరోజు ఈ రీతిగా దేవుని వాక్యం చెప్తున్నది. చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించను అని చెప్తున్నాడు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో మనకి సూటిగా తెలియపరుస్తున్నటువంటి మాట, నువ్వు చీకటిలో కూర్చున్నావా? దేవుని వాక్యమును ఒకసారి నీ హృదయంలోనికి ఆహ్వానించు. నీ హృదయంలో ఉన్న ప్రతి చీకటి తొలగించబడుతుంది. ఒకవేళ నువ్వు పాపం వల్ల వచ్చు జీతం మరణమని ఆ మరణానికి చేరువుగా ఉన్నావా? దేవుని యొక్క వాక్యమును నువ్వు అంగీకరించు. ఆ వాక్యమే నీ జీవితమును జీవింప చేయడానికి సిద్ధముగా ఉన్నది. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయము 4వ వాక్యములో చెప్తున్నటువంటి మాట, ఆయనలో జీవముడెను, ఆ జీవము మనుషులకు వెలుగయునని దేవుని వాక్యము తెలియపరుస్తుంది. ఈరోజు మనందరి జీవితంలో వెలుగును కోల్పోయాం, మనందరి జీవితంలో జీవమును కోల్పోయాం, మనందరి జీవితంలో పరిశుద్ధతను కోల్పోయాం. మనము ప్రభువుతో సహవాసము చేస్తున్నాం, ప్రభు మార్గంలో నడుస్తున్నాం, ప్రభు మందిరములో నివాసము చేస్తున్నాము, కానీ మన జీవితంలో వెలుగు లేదు, మన జీవితంలో జీవము లేదు, మన జీవితంలో దేవునితో సహవాసము కలిగి దేవునితో వెలిగించబడి మన యొక్క మనసు సిద్ధముగా లేదు. కనుక ఈరోజు నేను మీకు తెలియపరుస్తున్న మాట ఏమిటి అనంటే, మందిరానికి వస్తూ దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ప్రార్థన చేయించు, ప్రార్థనలో ప్రతిదినము సమయాన్ని గడుపుతూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నట్లయితే, ఈరోజు అయ్యా నేను చీకటిలో ఉన్నాను, నీ వాక్యమును పంపించి నన్ను వెలిగించు. అయ్యా నేను మరణమునకు చేరువుగా ఉన్నాను, దయచేసి నీ వాక్యమును పంపించి నన్ను జీవింపచేయి. అయ్యా నేను ఇదిగో పాపములో ఉన్నాను, నీ వాక్యమును పంపించి నన్ను పరిశుద్ధునిగా చేయమని నువ్వు దేవుని అడగగలిగితే తప్పకుండా దేవునికి సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. కనుక నువ్వు ప్రార్థన చేయి, దేవుని హృదయమును సిద్ధపరిచి తన వైపు తిప్పగలుగుతాడు. దేవుని దీవించునుగాక. ఆమేన్.